UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మరి కాడ సచివాలయం కాడ మరి విగ్రహమే పెడతా అంటుండు కదా మరి ముఖ్యమంత్రి సార్ అయితే. మేమైతే నా వ్యక్తిగతంగా చెప్పానమ్మా. ఆ, నేను రాగానే మ్యాక్సిమం ఫస్ట్ ఈ రాజీవ్ గాంధీ పేరుది అంటే నేను మా గవర్నమెంట్ వస్తే మాత్రం నేను ఒప్పించి హైకమాండ్ ఒప్పించి ఉమ్, మ్యాక్సిమం ఉమ్, ఈ గాంధీల పేరు తీసేపిస్తాను. ఉమ్. ఉంచుకుంటే ఒకటి రెండు ఉంచుకోవాలి. మొత్తం దేశంలో నీళ్ళ పేర్లు అయితే ఎట్లండి? గాంధీ విగ్రహం పెడతా అంటుండు. గాంధీ మేము పెడతాం, రుద్రమదేవి మీద పెడతాము. రాజీవ్ గాంధీ మాకు ఏం సంబంధం అండి? మా తెలంగాణ కాకతీయ డైనస్టీ. ఉమ్, రాజీవ్ గాంధీ గారు ఏంటంటే నేను ఆయన గురించి నాకు ఇష్టం లేదు. ఆయన ఎందుకంటే బోపర్ స్కామ్లో ఉన్నాడు ఆయన. ఉమ్. అవి రాత్రంటే ఒక జాతికి అట్లా ఇన్స్పిరేషన్గా ఉండాలి నాయకుల ఫోటోలు. అది మన మన దేశాన్ని రక్షించిన వాళ్ళకు మన దేశం నేతాజీ సుభాష్ చంద్రబోసు, సర్దార్ వల్లభాయ్ పటేలు గాలే ఉండాలి. మరి పార్టీ నేను అనేది అది కరెక్టే కాదు వాళ్ళది. ఇక కాంగ్రెస్ ఏంటంటే ఏదో కళ్ళలో పెట్టడం, ఏదో గొడవలు పెట్టడం, టీఆర్ఎస్ వాళ్ళకు వాళ్ళకు తల్లి అంటున్నారు. కానీ నేను మొన్న కూడా చెప్పాను వ్యక్తిగతంగా, నేను ఆల్రెడీ రాగానే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రాజీవ్ గాంధీ పేరు తీసేసి రాణి రుద్రమదేవి అంతర్జాతీయ విమర్శనం పెడతాము. ఎక్కడెక్కడైతే మా తెలంగాణలో చాకల ఐలమ్మ లాంటి విగ్రహాలు పెడతాము, ఇట్లా కుమరం భీమ్ లాంటి విగ్రహాలు పెడతాము. ఈ జాతికి స్ఫూర్తి నింపిన వాళ్ళు అట్లా బిఎన్ రెడ్డి గారు, లేకపోతే చాలామంది ఉన్నారు మాకు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు, చాలామంది ఉన్నారు మా చరిత్రలో. ఎప్పుడైతే దేశానికి ఎదురొడ్డి పోరాడినరు, స్వాతంత్రం గురించి పోరాడినరు, నిజాం వ్యతిరేకంగా పోరాడినరు, సోయబుల్లా ఖాన్ లాంటి వాళ్ళు వాళ్ళంటూ విగ్రహాలు పెడతాము. మతమైన సంబంధం ఏంటండి? అబ్దుల్ కలాం గారు పెడతాము. ప్రపంచానికి ఒక నిజాయితీగా ఎలా నేర్పించింది భారతదేశానికి, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండి కూడా ఒక సైంటిస్ట్ ఉండి, అంటే ఇవన్నీ మాకు స్ఫూర్తి నింపే కథలు. వీళ్ళని చెప్తే ఆయన విగ్రహం చూస్తే బోపర్స్ జ్ఞాపకం కత్తది. అది కాబట్టి నేను చెప్తున్నా వ్యక్తిగతంగా మీరు ఎవరు అభిమానం ఉంటే కాంగ్రెస్ నాయకులు ఇళ్ళలో పెట్టుకోండి. మీ ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఫామ్ హౌస్లలో పెట్టుకోండి. ఎవడో అంటున్నారు? రేవంత్ రెడ్డి కూడా 100,000 ఎకరాలని మీ అన్నదమ్ములకు పెట్టుకోండి. దాంట్లో రాజీవ్ గాంధీ పెట్టుకోండి, రాహుల్ గాంధీ పెట్టుకోండి, ప్రియాంక గాంధీ పెట్టుకోండి, ఆ వాద్రాది కూడా పెట్టుకోండి. మరి మీరు గట్లా మాట్లాడుతారు. మరి హరీష్ రావే మరి బీజేపీలోకి రాబోతుండ అనేది ఒకటి ప్రచారాలు అయితే మస్తు అవుతున్నాయి. గుసగుస అవుతుంది, గసగసలు అవుతున్నాయి. మరి దీని మీద మరి మీరేమో మరి హరీష్ రావు నినాదాలు చేస్తుండు, ఆయన ఏం నినాదాలు చేస్తుండు అని అంటున్నారు. మరి బీజేపీలకే వస్తున్నారు. రాజకీయాలు ఒకటేనమ్మా, నిరంతర ప్రక్రియ, అది నిరంతర మార్పు. అది నిజమే అంటారా? మరి రేపటి గురించి నేను మాట్లాడలేదు. ఈ రోజైతే అట్లాంటి అవకాశాలు లేవు. కానీ రాజకీయాలలో ఏమున్నదమ్మా, ఎవరైనా రావచ్చు, ఇక్కడికి వెళ్ళి పోవచ్చు. దానికి తప్పేముంది? తప్పే లేదని. ప్రజాస్వామ్యం బీఆర్ఎస్ నే మొత్తం బీజేపీలా విలీనం అవుతుంది అని బీఆర్ఎస్ ఉందా ఇంకా? అంటే బీజేపీలో కలిసిపోయిందా? ఆ ఫామ్ హౌస్ ఆయన లేడు 9 ఏళ్ళ నుంచి పడుకున్నాడు. ఆయన పాపం అప్పుడు తాగినట్టు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఏదైనా ప్రతిపక్ష నాయకుడు ఉన్న లక్షణాలు ఉన్నాయి. అప్పుడు పరిపాలకుడికి ఉన్న లక్షణాలు లేవు. తెలంగాణని తాకట్టు పెట్టిండు 7 లక్షల కోట్లు. అల్లుడికి 1,00,000 కోట్లు, కొడుకు 1,00,000 కోట్లు, కూతురుకు 1,00,000 కోట్లు, మొత్తం అవినీతిమయం చేసి తెలంగాణని అన్ని కూలిపోయే కాళేశ్వరము, కాలిపోయే కాకతీయాలు పెట్టి తెలంగాణని సర్వనాశనం పెట్టి ఒక 1,200 మంది బిడ్డలు చచ్చిపోతే ఒక గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వకుండా ఉసురు పోసుకున్నోడు ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కూడా ఫామ్ హౌస్లోకి వెళ్ళి పండుకొని లెబ్బనోడు 9 నెలలు అయింది. ప్రతిపక్ష నాయకుడు అంటే ఎట్లుండాలా? అప్పుడు అది మరి ఏం బ్రాండ్ అది అడగాలి. ఆ బ్రాండ్ కూడా 9 నెలలు బ్రాండ్ ఏమన్నా ఉండదు. మీరు చెప్పండి. ఒకవైపు అతకుతలం అవుతుందండి, వరదలు వచ్చి ములుగు కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, లేకపోతే ఖమ్మం కావచ్చు, కోదాడ కావచ్చు, మొత్తం పేద ప్రజలంతా కట్టు బట్టలతో నడి రోడ్డు మీద ఉంటే లెబ్బనోడు, పనికిరానోడు ప్రతిపక్ష నాయకుడు ఉండకూడదు. వెంటనే ఎమ్మెల్యేగా రాజీనామా అయ్యాయి. ఎట్లన్నా కామారెడ్డి ఓడగొట్టారు మన నిజామాబాద్ జిల్లా వాళ్ళు. రాజీనామా అయ్యాయి. ఏందండి హరీష్ రావు కోనే ఓ ఆఫ్టర్ ఎమ్మెల్యే. హరీష్ రావు ఏంది ఎమ్మెల్యే చెప్తా సార్ జనాలకైతే, ముఖ్యంగా కేసీఆర్ సార్కి చెప్తా. ఇప్పుడు హరీష్ రావు ఏంది ఆయన చేసే రాజకీయం ఏంది? పేద ప్రజల పట్ల సమస్య తెలంగాణ ప్రజల కోసం నేను మొత్తం కొట్లాడుతున్నా అంటాడు. మన జైలు అరెస్ట్ అయ్యింది. దేని గురించి అరెస్ట్ అయ్యింది చెప్పాను నేను. 3 రోజుల క్రితం అరెస్ట్ అయ్యింది. దేని గురించి అరెస్ట్ అయ్యిండు? దేని గురించి అరెస్ట్ అయ్యిండు? కౌశిక్ రెడ్డి, హారికపూడి గాంధీ అది గాజులు, చీరలు, మహిళలను అవమానించుడు, వాడే ఆంధ్రోడు అనుడు, వీడేమో తెలంగాణడు అనుడు. ఇప్పటికే పచ్చటి రాష్ట్రం విధవలంతా కలిపి మొత్తం విడగొట్టిండ్రు. పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట దొరకలేదని. ఒక్క చిన్న విషయం సార్, మరి నిజంగా రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఉవ్వలు చూడు ఏమన్నా అంటే చీరలు చూపిస్తారు, గాజులు చూపిస్తారు, బొట్లు చూపిస్తారు, ఇవి వేసుకోరు అని అంటారు. మస్తు చూస్తున్నాం. మరి ఒక మహిళను అంటే ఒక మహిళని ఇది అవమానిస్తున్నట్టే అంటారా? మరి 100%
అదే బీజేపీ చూడు, కానీ మహిళలు బీజేపీ చూడు ఛత్రపతి శివాజీ నట్టు మేము తలవార్లు తీస్తాం. అది సన్నాసులని ఖచ్చితంగా దమ్ముంటే గట్లనే అంటున్నా సార్. మరి ఇప్పుడు మహిళలు అంటే ఆడోళ్ళు సాధించలేదంటే ఏం లేదు, మరి ఆ విషయంలో చూపించుడు ఎందుకు సార్? హరీష్ రావు గారికి తెలియదా? మరి 5 ఏళ్ళ మామ మంత్రి వర్గంలో ఉన్నాడు కదా. 2010 జయలలిత కూడా ఒక సీఎం అయి రాష్ట్రాన్ని వెళ్ళింది కదా. జయలలిత చాలా మంది వెళ్ళారు. నేను ఏమన్నా హరీష్ రావు తెలియదా? హరీష్ రావు మొత్తం తెలంగాణకి విషయమైన 2014 నుంచి 19 వరకు మహిళా మంత్రి లేకుండా చేసిండు. ఆ మహిళా మంత్రిని తీసుకుంటే ఈయన అన్నాడట, మహిళలు అద్దు మన మంత్రివర్గంలో హరీష్ రావు అన్నాడట. వ్యతిరేకత వాళ్ళకు ఉండరే దొరలండి, వాళ్ళు దొరలు అడుగడుగున అహంకారం, అడుగడుగున పార్టీని మరి బీజేపీలో ఎట్లా కలుపుకుంటారు సార్? మరి వాళ్ళు అదే చెప్తున్నాను. మీరు ఎవరో ఏదో అన్నారని కలుపుకుంటే దాని పార్టీ లేదంటే ఇక కలుపుకునే ఉంటుంది. ఉన్నాడు ఇల్లు అత్తడు ఏముండే దాన్ని పోతే. ఇప్పుడు ఎట్లన్నా గెలిచేది నిలిచేది మా పార్టీ. 36% ఓట్లు వచ్చినాయి, 8 మంది ఎంపీలను గెలిచినాము, సగం తెలంగాణని కైవసం చేసుకున్నాము. ఇంకా ఉన్నాయి 3 జిల్లాలు, ఈ ఖమ్మం, నల్గొండ, వరంగల్, ఈ 3 కొట్టినామంటే కథం. తెలంగాణ సెక్రటరీ మీద ఏ బ్రదర్స్, ఓవైసీ బ్రదర్స్ ఆగుమన్నా ఆగది. హిందూ సామ్రాట్, హృదయ సామ్రాట్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగిరేసి తెలంగాణ అసెంబ్లీలో మా గౌరవనీయ భారతీయ జనతా పార్టీ భారతమాత ముద్దు బిడ్డ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తాం. చూడండి అదే సార్, ఎందుకంటే ఒకటైతే తెలుసుకుందాం అనుకుంటున్నా. ఏంటిదంటే మరి మన మోడీ సార్ మన దేశానికే ఒక సింహం. ఆయన ఉన్నాడు కాబట్టి మనందరం కూడా చల్లగా ఉన్నాం. మనందరం చల్లగా ఉన్నాం. ఈ విషయం అయితే ఏ మాటకి ఆ మాటే ఒప్పుకోవాలి, ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన లేకుండా ఉంటే మాత్రం ఈ పాటికి ఎప్పుడో ఇదే భూస్థాపితం అయ్యేది మనదైతే. ఆయన ఉన్నాడు ఇప్పుడు మన మోడీ పెద్ద దిక్కు, పెద్ద ఆయనే, అందరికి డాడీ కూడా ఆయనే. మరి అసంటే ఆయన అక్కడ అయోధ్య కట్టిండు, అయోధ్య రామ మందిరము నిర్మించిండు, గంత సాహసం చేసిండు. మరి మన తెలంగాణలో కూడా బొచ్చడున్నాయి గుళ్ళు, మరి బొచ్చడు గుళ్ళు మరుగున పడిపోయి బయటికి రాకుండా ఉండిపోయినాయి, మూతబడి ఉన్నాయి. ఇంకా అన్ని కూడా మరి బయటికి తీస్తారంటారా? అంటే ఫస్ట్ తెలంగాణలో ఉన్న హిందువులకు జ్ఞానోదయం కావాలి. ఎవడు తనవాడు, ఎవడు కన్న తండ్రి, ఎవడు పిన తండ్రి, ఎవడు కన్న తల్లి, ఎవరు కన్న తల్లి, ఎవరు సవతి తల్లి. ఎప్పటికీ చెప్తున్న హిందువులకు తెలంగాణలో ముఖ్యంగా కన్న తల్లి కన్న తల్లి, సవతి తల్లి సవతి తల్లి. కన్న తండ్రి కన్న తండ్రే, పిన తండ్రి పిన తండ్రి. కాబట్టి నీ ధర్మం గానోడికి ఓటేస్తే నీ ధర్మాన్ని నిర్మూలిస్తాడు. నీ ధర్మాన్ని అవమానించినోడు కాంగ్రెసుడైనా కమ్యూనిస్టుడైనా, నీ ధర్మం అంటే గౌరవం లేదు, నీ ధర్మం పట్ల అభిమానం లేదు, నీ ధర్మాన్ని అడుగడుగున నిర్మూలించాలనుకొని అవమానించాలనుకొని అన్ని రకాల కుట్రలు పన్నుతున్న ఆ పార్టీల కోట్లు వేసినారనుకో, మీ బతుకు రాను రాను బంగ్లాదేశ్ కన్నా దుర్బలంగా తయారవుతుంది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నది హిందువులని కడుపులో పెట్టుకొని అలా కన్నీళ్లు దూడ్చి ఏదైనా పార్టీ ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ రోజు కాకపోతే రేపు తెలుసుకుంటారు, తెలుసుకునే లోపల చేతులు కాలిపోతాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.